అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ చైర్మన్, ముఖ్యంగా గిరిజనుల ముద్దుబిడ్డ, నిత్యం ప్రజాసేవకే అంకితమైనటువంటి శ్రీ రాథోడ్ రమేష్ గారు ఈరోజు స్పందించడం నిజంగా నాకు పర్సనల్గా చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. నేను చాలా దగ్గర వ్యక్తి, నాకు రాష్ట్రుడు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడు వ్యక్తి. పార్టీ ఏ పని అప్పగించినా కమిట్మెంట్తో పనిచేసే గొప్ప నాయకుడు. హుజరాబాద్ ఎన్నికల్లో కానీ, మునుగోడు ఎన్నికల్లో కానీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో బ్రిటిష్ రాథోడు అన్ని యాత్రల్లో సహాయంగా ఉండటంతో పాటు రాథోడ్ రమేష్ గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు పూర్తిగా నాతో పాటు ఉండి ప్రజా సంగ్రామ యాత్ర వినియోగం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈ ప్రాంతంలో రాథోడ్ రమేష్ గారు. నిత్యం పేదల గురించి ఆలోచించే వ్యక్తి. ఇద్దరు ఒక నాయకుడు, మాజీ ఒక ఎంపీగా, డిప్యూటీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, వారి శ్రీమతి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇన్ని బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ప్రజాదరణ మనకు ముందు దీనిలో అర్థమవుతున్నది. అది వారు మన వద్ద లేకపోవడం చాలా బాధ అనిపిస్తున్నది. అందుకే ఇటువైపు రావాలి, కనీసం చివరి చూపు కూడా చూడాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మనోజాన్ని కల్పించాలని చెప్పి, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థి ప్రార్థిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.